రాధా గోపాలం సిరీస్ కోసం కుర్తీ సెట్స్ అయితే కస్టమర్ కేర్ ని కాంటాక్ట్ అయ్యి ఒకటే ఉంది. అతను ఎక్కువ కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. కాటన్ అని అనుకోవట్లేదు నేను. సిస్ మాత్రం పర్చేస్ చేయడం ఫర్ ద ఫస్ట్ టైం చూస్తుంటే నా తలకే ఎగిరిపోయింది అనమాట. ట్రస్ట్ మీ, దిస్ కంఫర్ట్ ఇస్ వేరే లెవెల్. అయిపోయింది గైస్. సో నేను రాపో ఛానల్లో రాధా గోపాలం సిరీస్ కోసం కొన్ని కుర్తీ సెట్స్ అయితే నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను అనమాట. అండర్ 500 కొన్ని ఉన్నాయి, ఒకటేమో 1000 రూపీస్ ఉంది, అది కొంచెం కాస్ట్ ఎక్కువ. ఒక స్పెషల్ ఎపిసోడ్ కోసం అయితే నేను దాన్ని ఆర్డర్ చేశాను. ఇవాళే వచ్చినాయి. యాక్చువల్లీ రేపు షూట్ ఉందనమాట నాకు. మళ్ళీ ఎక్కడ డిలే చేస్తారో అని చెప్పేసి నేను పనిమాల చాట్ లిస్ట్ లోకి కాంటాక్ట్ అయ్యాను అనమాట. కస్టమర్ కేర్ ని కాంటాక్ట్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ డెలివరీ ఇస్తారా అని కన్ఫర్మ్ చేసుకున్నా. లేకపోతే ఎక్కడున్నాయో చెప్పండి, నేనే వెళ్ళి తెచ్చుకుంటానని చెప్పాను. బికాస్ నాకు ఇందులో పెట్టిన ఒక డ్రెస్ తో రేపు ఒక స్పెషల్ ఎపిసోడ్ షూట్ అయితే ఉండింది రాధా గోపాలంలో. సో ఇప్పుడైతే ఏమేమి ఆర్డర్ పెట్టానో మీకు చూపించేస్తాను. ఒకటే ఉంది, కాటన్ ఎక్కువ కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. సో ద ఫస్ట్ కుర్తీ సెట్ వచ్చేసి ఇది రెడ్ మీద బ్లూ కలర్ వి ఇవి ఫ్లవర్స్ లా వచ్చినాయి. లెట్స్ ఓపెన్ దిస్. ఇది టాప్, ప్యాంట్ అండ్ చున్నీ. ఐ డోంట్ థింక్ చున్నీ ఇస్ కాటన్ అని అనుకోవట్లేదు నేను. చున్నీ ఇది టాప్ అండ్ ప్యాంట్. ఫస్ట్ సెట్ అన్నమాట. సో లెట్స్ గో, ట్రై చేద్దాం ఎట్లా ఉండింది ఏంటి అని చెప్పి. క్వాలిటీ కూడా చెప్తాను. క్వాలిటీ అయితే బాగుండింది అని అనిపించింది. సో అమెజాన్ లో ఫర్ ద ఫస్ట్ టైం నేను క్లాత్ ఇట్లా డ్రెస్సెస్ అనేది పర్చేస్ చేయడం. ఇప్పటి వరకు నేను అమెజాన్ లో ఏమైనా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కానీ ఆర్ఎల్స్ ఇంకేమైనా పర్చేస్ చేశాను, కానీ డ్రెస్సెస్ మాత్రం పర్చేస్ చేయడం ఫర్ ద ఫస్ట్ టైం. సో ఒకసారి ట్రై చేసి నేను చెప్తాను ఇది ఎలా ఉండింది ఏంటి అని చెప్పి. సో మంచి కంఫర్టబుల్ గా ఉంది. నేనైతే ఎల్ సైజ్ ఆర్డర్ చేసా. ఐ థింక్ ఎల్ సైజ్ ఇస్ గుడ్. మంచి పర్ఫెక్ట్ గా ఉంది. కింద ప్యాంట్ అయితే ఇలా వచ్చింది అనమాట. సో చున్నీ అయితే అదిరిపోయింది. చున్నీ చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది. కాటన్ మేబీ కొంచెం లూజ్ ఉండింది. మేబీ ఒకసారి వాష్ చేస్తే స్ట్రింక్ అవుతుంది అనుకుంటున్నా నేను, కాటన్ కాబట్టి. సో దిస్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. క్వాలిటీ కూడా సూపర్ ఉండింది. అండ్ ప్యాంట్ అయితే కంఫర్టబుల్ గా ఉండింది. సో ఇది ఎజియోలో మాత్రమే నాకు ప్యాంట్ కానీ టాప్స్ కానీ ఎల్ సైజ్ కరెక్ట్ ఫిట్ ఉంటాయి. మిగతా ఏదైనా ఎక్సెల్ తీసుకోవాల్సిందే. బట్ దిస్ ఇస్ అమెజాన్ లో కూడా మనకి ఎల్ అనేది పర్ఫెక్ట్ ఫిట్ ఉందన్నమాట. ఎలా ఉంది చెప్పండి. ఇంకొన్ని కుర్తీస్ ఉన్నాయి, అవి కూడా ట్రై చేద్దాము. అయితే చాలా బాగుంది కదా. మనం నెక్స్ట్ కూడా ఓపెన్ చేసేద్దాం ఏమున్నాయి అని చెప్పి. ఒక క్లిప్ లో చూస్తుంటే నా తలకే ఎగిరిపోయింది అనమాట. చించేటప్పుడు నేను చూసుకోవాలా, బ్యాక్ కెమెరా యూజ్ చేస్తున్నా బికాస్ సినిమాటిక్ బాగా వస్తుందని. ఎనీవేస్ ఇవి మన ఇంకొక మూడు డ్రెస్సులు. సో దాంట్లో నాకు బాగా నచ్చిన డ్రెస్ ఈ బ్లూ కలర్ అనమాట. బాగా నేను ఆర్డర్ పెట్టేటప్పుడు బాగా నచ్చి పెట్టుకున్నా. ఇదేమో మన స్పెషల్ ఎపిసోడ్ కోసం షూట్ కోసం పెట్టాను. అండ్ ఇది ఏదైనా నైట్ ఎపిసోడ్స్ కి పనికొస్తుందని పెట్టాను. సో ఎందుకు సైలెంట్ ఎందుకు లేట్. సో ఒకసారి ట్రై చేసేద్దాము. ఇవి కూడా 1 by 1 ఎలా ఉందో చెప్పేద్దాం. ఒక్కొక్క కాస్ట్ నేను పక్కన మెన్షన్ చేస్తాను. యాజ్ యూ ఆల్ నో నేను గుర్తుండదు నాకు ఎగ్జాక్ట్ కాస్ట్. సో అందుకని చెప్పి నేను పక్కన మెన్షన్ చేస్తాను. ఓకేనా. సో ట్రై చేద్దాం. సో దిస్ ఇస్ ద సెకండ్ డ్రెస్. ఇదైతే క్రీము అండ్ కొంచెం పింక్ బోర్డర్ లా వచ్చింది అనమాట, ఎల్లో కలర్ ది. నాకైతే చాలా బాగా నచ్చింది. కంఫర్ట్ కూడా వేరే లెవెల్ ఉండింది. దీనికైతే ఒక ప్యాంట్ ఇలా వచ్చింది అనమాట, ఫ్లోరల్ ప్రింట్ తో వచ్చింది ప్యాంట్ అనేది. సో నాకైతే సూపర్ గా నచ్చింది. యాక్చువల్లీ నేను చాలా భయపడ్డాను ఎట్లా వస్తుంది ఏంటి అని చెప్పేసి. సో చూసిన దానికంటే ఆర్డర్ పెట్టేటప్పుడు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కంటే వచ్చిన తర్వాత చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే లైట్ వెయిట్ గా ఉంది ఈ డ్రెస్, ఈ కుర్తీ సెట్. సో ఐ థింక్ ఇట్స్ గుడ్ క్వాలిటీ అండ్ ఫిట్ కూడా చాలా బాగుంది. నేను ఒకదాన్ని ఉన్నాను కదా, అందుకే ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకొని అట్లా వస్తున్నా. ఎనీవేస్ గైస్, ట్రస్ట్ మీ, దిస్ కంఫర్ట్ ఇస్ వేరే లెవెల్ ఉంది. అసలు ఎంత కంఫర్టబుల్ గా ఉందో అంటే అంత కంఫర్టబుల్ గా ఉంది. కొంచెం లూజ్ ఉండింది, ఐ డోంట్ నో ఎందుకు లూజ్ ఉండిందో తెలియదు కానీ. సో అసలు చున్నీ కూడా చాలా మెత్తగా ఉండింది అనమాట. మనం చూడొచ్చు ప్యాంటును అండ్ ఆల్సో టాప్ సేమ్ ప్రింటెడ్, సేమ్ క్లాత్ సేమ్ ప్రింటెడ్. అండ్ చున్నీ కూడా కొంచెం అలాగే ఉండింది. బ్యాక్ సైడ్ అయితే మనకి ఇట్లా ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా కొంచెం లూజ్ ఉండింది. కానీ ఇప్పటి వరకు ట్రై చేసిన అన్ని డ్రెస్సెస్ లో దిస్ ఇస్ వెరీ కంఫర్టబుల్ అండ్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ మెత్తగా ఉండింది. ప్యూర్ కాటన్ లా అనిపిస్తుంది. ఫిట్ ఇక్కడ ఒక్కటే కొంచెం లూజ్ గా ఉండింది. ఐ డోంట్ నో అనార్కలీస్ ఇట్లే ఉంటాయా,
ఐ డోంట్ నో, డ్రెస్సెస్ మాత్రం బెస్ట్. నాకు ఇప్పటి వరకు ట్రై చేసిన 2 డ్రెస్సెస్ లో ఇదే బాగా నచ్చింది. సో యా, ఇక్కడ కొంచెం ఇలా సిల్వర్వి ఇలా వచ్చినాయి, ఇక్కడ సిల్వర్వి ఇలా బోర్డర్ లా వచ్చింది అనమాట. సో చున్నీ ఏమో ఇలా వచ్చింది. ఓవరాల్ అయితే ఇట్లా ఉండింది. అబ్బా, సమ్మర్ లో తీసుకుంటే పోయేదనిపిస్తుంది ఇట్లాంటి డ్రెస్సులు వేసుకుంటుంటే. యా, లాంగ్ ప్లస్ షార్ట్ ఒకేసారి తీయడం వల్ల కొంచెం హడావిడిగా అటు ఇటు ఇటు అటు తిరుగుతున్నాను అనమాట. కింద మెస్సీ మెస్సీ, అసలు ఇల్లంతా మెస్సీ 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 అయిపోయింది. వాటన్నిటిని క్లియర్ చేయాలి. సో ఎనీవేస్ ఇప్పుడైతే ఇట్లా ఉండింది అనమాట డ్రెస్ అయితే. 4th వన్ ట్రై చేద్దాం. అసలు స్పెషల్ ఎపిసోడ్ కోసం తీసుకున్న డ్రెస్ అయితే ఇప్పుడు ట్రై చేయబోతున్నా. నా దరిద్రం ఏంటి అంటే, ఎందుకైనా మంచిది అని చెప్పి ఎక్సెల్ పెట్టాను, అది కానీ ఎల్లే కొంచెం మంచిగా ఫిట్ గా ఉన్నాయి, కొంచెం లూజ్ కూడా ఉన్నాయి ఎల్. ఇప్పుడు ఎక్సెల్ పెట్టాను. ఇప్పుడు ఇది కనుక కరెక్ట్ ఫిట్ లేకపోతే పరిగెట్టుకుంటూ వెళ్ళి పక్కన సైడ్లు కుట్టేయించుకోవాలి. బికాస్ ఇప్పుడు నేను ఇది రిటర్న్ పెట్టలేను. రిటర్న్ పెట్టినా ఆర్ఎల్స్ ఎక్స్చేంజ్ పెట్టినా రావడానికి టైం పడుతుంది. నాకు రేపే షూట్ ఉంది. సో దానికోసం అని చెప్పి ఇప్పుడు నేను రిటర్న్ ఎక్స్చేంజ్ ఏమీ పెట్టకుండా నోరు మూసుకొని ఒకవేళ లూజ్ అయితే వెళ్ళి కుట్లేపించుకుంటాను. సో ట్రై చేసేద్దాం ఆ డ్రెస్ కూడా, ఎందుకు లేట్, లెట్స్ గో. ఫస్ట్ అసలు మనం షూట్ కోసం పెట్టాం కదా, ఆ డ్రెస్ ఎలా ఉందో ఓపెన్ చేసి చూద్దాం. దిస్ ప్యాంట్, దిస్ టాప్. సో ఈ ప్యాంట్ కి మనకి చక్కగా పాకెట్స్ కూడా వచ్చినాయి, మంచి పాకెట్స్ వచ్చినాయి. ఇదైతే ఎక్సెల్ పెట్టాను నేను. పలాజో టైప్ కాకుండా మనకి ఇది వరకు మనం కుట్టించుకున్నప్పుడు ప్యాంట్స్ వచ్చేవి కదా, సో ఇది చూడండి. మనము ఇది వరకు మిషన్ మీద యూనిఫామ్స్ ఆర్ఎల్స్ మన టైంలో అంటే మనం కాలేజ్కి వెళ్ళేటప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు కుట్టించే టైప్ ప్యాంట్స్ ఉంటాయి కదా, సో ప్యాంట్ అయితే అలా వచ్చింది. ఇది టాప్, పక్కా బిస్కెట్ అయింది, ట్రస్ట్ మీ, బికాస్ ఇది చాలా లూజ్ గా ఉండింది. దీని మీద మనకి లైట్ గా ఇట్లా వచ్చింది అనమాట, కొంచెం డిజైన్ లా వచ్చింది. మిగతా అంతా ఫ్లవర్స్ ఫ్లవర్స్ వచ్చినాయి. సో ఇది టాప్. అండ్ చున్నీ చూసేద్దాం. చున్నీ నెట్ చున్నీ వచ్చింది గైస్, ఇదిగోండి. ఇక్కడేమో బోర్డర్ వచ్చింది మంచిగా, 2 sides బోర్డర్ వచ్చింది అండ్ నెట్ చున్నీ లాగా వచ్చింది. సో లెట్స్ గో, ట్రై చేసేద్దాం. షికావ్ అయిపోయింది, అంతా మనం అనుకున్నట్టే అయిపోయింది. చూడండి, నాలాంటి వాళ్ళు కొంచెం సగం చేస్తే పడతారు, అలా ఉండింది. అంటే నేను ప్లస్ నేను ఇంకొక హాఫ్ పడతాను అనమాట, అంత లూజ్ గా ఉండింది. బట్ డ్రెస్ మాత్రం సూపర్ గా ఉండింది, పర్టికులర్ గా ఈ చున్నీ. అండ్ ప్యాంట్ ఎక్సెల్ అవ్వడం వల్ల ఎంత కంఫర్టబుల్ గా ఉందంటే అంత కంఫర్టబుల్ గా ఉంది. సో ప్యాంట్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు ఇలా, డ్రెస్ వచ్చేసి కొంచెం ఫ్లోరల్ టైప్ అనమాట. ఇక్కడ మంచి డిజైన్ వచ్చింది నెట్ మీద వచ్చినట్టు. చేతులు చూడండి, చేతులకు కూడా మనకి మంచిగా బోర్డర్ అయితే వచ్చింది అనమాట. డ్రెస్ అయితే సూపర్ అంటే సూపర్ ఉండింది, బట్ బాగా లూజ్ అయింది. ఐ డోంట్ నో దీనికి అసలు కుట్లు వేస్తారా వేరా, ఇలా వేయించుకోవాలనుకుంటా. ఫన్నీ, రేపే ఎపిసోడ్. మనం ఒక్కొక్కసారి ఏంటి తెలుసా, ఏదో పెద్ద ఘనకార్యం చేసేస్తున్నాం అని అనుకొని ఆ డెసిషన్స్ తీసేసుకుంటాము. సో బిస్కెట్ అవుతాయి అన్నమాట. యాక్చువల్లీ నేను ఇది ఎల్లులో పెట్టాల్సింది, తప్పు చేసా. 3 చాలా ఏమంటారు, చాలా కాన్ఫిడెంట్ గా మిగతా 3 డ్రెస్సులు ఎల్లో పెట్టి ఇది మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఎక్సెల్ లో పెట్టా. ఇదే పెద్ద బిస్కెట్ అయింది. సో ఇప్పుడు ఈ డ్రెస్ ని ఏం చేయాలని ఆలోచిస్తున్నా. ఐ డోంట్ నో ఎక్స్చేంజ్ పెడితే ఎప్పటికి వస్తుందో. ప్రస్తుతానికి ఇది కెమెరాలో ఎలా ఉండిందో చూసి దాన్ని బట్టి మేము డెసిషన్ అనేది తీసుకుంటాము. ఎనీవేస్ డ్రెస్ అయితే సూపర్ ఉండింది. ఈ 4 డ్రెస్సెస్ లో మీకు ఏది నచ్చిందో చెప్పండి. నాకైతే ఆ బ్లూ వన్ చాలా ఫేవరెట్ గా నచ్చింది అండ్ ఫస్ట్ వన్ కూడా చాలా బాగుండింది. బ్లూ థర్డ్ వన్, బ్లూ ఏదైతే అనార్కలి ఉందో అది నా ఫేవరెట్ అయిపోయింది. ఈ 4 డ్రెస్సులో మీకు ఏది నచ్చిందో చెప్పండి. అండ్ యా, ఐ థింక్ అమెజాన్ లో కూడా మేబీ బ్రాండెడ్ అనుకుంటా. ఎల్ అయితే నాకు కరెక్ట్ గా ఫిట్ ఉండింది. ఇప్పటి నుంచి ఆర్డర్ చేసేటప్పుడు ఎల్ అయితే ఆర్డర్ చేస్తాను. ఈసారి అమెజాన్ లో ఆర్డర్ చేసినప్పుడు బిలో 500 మొత్తం కొన్ని కుర్తీస్ అయితే మనం ఆర్డర్ చేసి బిలో 500 కి అసలు ఏమేమి వస్తున్నాయో అనేది ఆర్డర్ చేద్దాము. ఈసారి వీడియో అలా ప్లాన్ చేద్దాం. ఆర్ఎల్స్ మీకేమైనా ఐడియాస్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అట్లా అయినా ప్లాన్ చేద్దాం, ఎలాగోలా ప్లాన్ చేద్దాం. మనం ఎప్పుడు షాపింగ్ చేస్తూనే ఉంటాం కదా. సో యా, ఈ 4 డ్రెస్సుల్లో ఏది బాగుందో నాకు కింద కామెంట్ చేసేయండి. అండ్ వీటికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, బికాస్ కామెంట్ సెక్షన్ లో వర్క్ అవ్వవు కాబట్టి. యా, అంతే.